వచ్చాడు చూడండి. వీడికి కక్క కావాలంట. చికెను మటన్ వండినప్పుడు చేప వండినా ఇలాగ వచ్చేస్తుంది మీదకి. వీడికి చింటుగాడు వీడికంట చికెన్ వండగానే నేను ముక్క వేస్తాను. నీకు గిన్నెలో వేసి పెట్టానా కండ ముక్క. ఉల్లిపాయలు కోస్తున్నానా? ఉల్లిపాయ నంచుకోవా చికెన్లో. ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీ అంటే సింపుల్గా వండాను. చికెన్ కర్రీ ఒకటే వండాను. అంటే రాత్రికి మా పెద్దోడు మటన్ బిర్యానీ తీసుకొస్తాను అలీఫ్ నుంచి అన్నాడు. అందుకని మటన్ బిర్యానీ కోసం ఇప్పుడు ఈ పుటక కదా అని చికెన్ వండాను. రసం, దోసలు, ఆనియన్, చికెన్ కర్రీ, రసం, వైట్ రైస్ తెచ్చాను. అన్నీ తెచ్చాను. ముంజులు తీసుకొచ్చాడు పెద్దోడు. రాత్రికి అలీఫ్ నుంచి మటన్ బిర్యానీ మా ఫేవరెట్. నాకు చాలా చాలా ఇష్టం నాకు మటన్ బిర్యానీ. అందుకే ఈ పూటకే వండామన్నాడు. అందుకే కొద్దిగా వండాను. అన్న మాత్రం మా ఆయన గారు ఉంటారు కదా వండేస్తే తీరా చూస్తే ఆయన బయట భోజనంకి వెళ్ళిపోయారు. పెళ్లి భోజనం అంట వెళ్ళిపోయారు. ఈ అన్నం అంతా ఇలాగ ఉండిపోద్ది ఇప్పుడు. అదనమాట ఈరోజు మా ఇంట్లో వంటలు. రాత్రికి మళ్ళీ తీసుకొచ్చాక మటన్ బిర్యానీ అప్పుడు మళ్ళీ వీడియో పెడతాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్. నమస్తే. చింటూగాడికి మాకంటే ఎక్కువ చింటూగాడికి ఆకలేస్తుందంట. చెప్పాను కదా ఇప్పుడు 9:30 అయింది. అదే 9:30 కదరా, 9:40 అవుతుంది. మటన్ బిర్యానీ తెచ్చాడు పెద్దోడు వచ్చి. ఇప్పుడు ఒక బిర్యానీ మేము నలుగురు తినగా ఇంకా పొద్దుటికి మిగిలిపోద్ది. ఇది దాల్చా, ఇదేమో గోంగూర. ఇక్కడ గోంగూర ఇస్తారు ఎక్కువ. పెరుగు చట్నీ విత్ ఆనియన్. ఇంకా పొద్దుటి కూర అలాగే ఉంది. చెప్పాను కదా పొద్దుట వండిన రైస్ అంతా అలాగే ఉంది. ఒక్కొక్క ముద్ద పెట్టుకుంటాం అంతే. ఎక్కువ తినం సాము కానీ వండుతాను. మళ్ళీ సరిపోదేమో అని భయంతో ఎక్కువ వండేస్తాను. చూడండి ఎంత అన్నం ఉండిపోయింది. మధ్యాహ్నం అంతా అలాగే ఉంది. ఇప్పుడు ఇది ఈ బిర్యానీ మళ్ళీ రేపు ఉండిపోద్ది. పడేయడమే. ఒక్కటి తెచ్చుకుంటాం. మేము నలుగురు ఉన్నాం. ఒకటి తెచ్చుకుంటాం. ఇది తినడానికి ఏడుస్తాం. ముక్కి మూలిగి తినుకుంటా వస్తే కొంచెం ఉండిపోద్ది. ఎలాగైనా ఇంకో మనిషికి సరిపడి ఉండిపోద్ది. ఇది ఈరోజు మా ఇంట్లో వంటలు. ఇదిగో ఇప్పుడు చెట్టు మామిడికాయ పడింది. ఇప్పుడే తీసుకొచ్చాను. ఇదిగో చూసారు అలా పండి పడుతున్నాయి. రోజుకి 2, 3 లేకపోతే 4, 5 అలా పడిపోతున్నాయి. ఇప్పుడే చెట్టుని పడింది. ఇది చూసారు ఎంత పండి పడిందో కాయ. చాలా బాగుంటుంది తీయగా. ఎంత పులిపో ఈ కాయ. పండి చెట్టుని పండి అలా పడితే అంత తీపి. నూరంతా తిన్నా 10 నిమిషాల వరకు తీయగానే ఉంటుంది. నూరు అంత బాగుంటుంది. ఇవి ఈరోజు మా ఇంట్లో వంటలు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? నమస్తే. నా ఫేవరెట్ మటన్ బిర్యానీ.